హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రొపోర్షనల్ అమ్మ. రేషియో అండ్ ప్రొపోర్షనల్లో చాలామంది చెప్పే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా నేను ఓన్లీ డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి చెప్తాను. అంటే ఓన్లీ కాదు, అదర్స్ మెథడ్స్ కంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా రేషియో అండ్ ప్రొపోర్షనల్స్లో డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం ఆన్సర్ పెట్టచ్చు. బట్ ఆ ఐడియాలజీ నీకు బిల్డ్ అవ్వాలి. ఆ ఐడియాలజీ బిల్డ్ అవ్వాలంటే ఈ క్లాస్ కంప్లీట్గా చూస్తే మీరు ఈసారి పెన్ను పేపర్ అవసరం లేకుండా డైరెక్ట్గా మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? అండ్ ఇంకోటి, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదమ్మా. ఇప్పటికే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకేనా? రేషియో టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా మీరు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అసలు మీరు ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలంటే మీకు మినిమం 3 స్టెప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అందరూ. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆ చాప్టర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటో తెలియాలి నీకు. ఆ థీమ్ అంటే అదంటే అసలు నీకు ఏం తెలుసు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడు, రేషియో ఉంది. వాట్ ఈజ్ రేషియో అంటే రేషియో అంటే ఏంది, దాన్ని ఎలా వాడతాం, ఎక్కడ వస్తుంది, అసలు ఫైనల్గా రేషియో అంటే సింపుల్గా ఐడియా ఉండాలి నీకు. ఫర్ సపోజ్ యావరేజెస్ అంటే ఏంది, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంది, పర్సంటేజెస్ అంటే ఏంది, నెంబర్ సిస్టమ్ అంటే ఏంది, ఒక ఐడియా ఉండాలి. సింపుల్ ఐడియా, మరీ హెవీగా అవసరం లేదు. జస్ట్ ఒక 1 వర్డ్ ఆర్ 1 లైన్లో చెప్పేటట్టుగా ఉండాలి. జస్ట్ ఐడియానే, డెఫినేషన్స్ అని నేను చెప్పట్లేదు మళ్ళీ. ఓకేనా? సో ఫస్ట్ ఆ చాప్టర్ గురించి నీకు మినిమం ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఆ చాప్టర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు అనేది నీకు ఒక రివిజన్ తర్వాత అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఆర్ బేసిక్గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న అవగాహన ఉంచుకుంటే చాలు. ఓకేనా? అండ్ సొల్యూషన్స్ ఎలా చేయాలి, ఓకేనా, ఏ మెథడ్స్ వాడతారని ఒక్కటే నువ్వు నేర్చుకో. అంటే ఇవన్నీ టైటిల్స్ అమ్మ, టైటిల్స్ వరకు నేర్చుకుంటే చాలు. దాని లోపల ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉండేది అనేది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు ఫ్రెషర్వి, ఇప్పుడే ఈ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నావు. ఓకేనా? ఆఫ్టర్ నెక్స్ట్ 1 రివిజన్ అయిపోతుంది కదా, ఆ 2 రివిజన్స్ అయిపోతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఒక 1 మినిట్లో దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రకరకాల మోడల్స్ ఉంటాయి, నువ్వు ఆటోమేటిక్గా చెప్పేసేయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఎన్ని రకాలుగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఇది కూడా నువ్వు చెప్పే స్టేజ్కి రావాలి. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే నీకు బేసిక్స్ ఫండమెంటల్స్ ఐడియా ఉండాలి. అండ్ ఒక మీదనే నేర్చుకోకూడదు, అండ్ బై హార్ట్ చేయకుండా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ రివిజన్ తర్వాత నువ్వు ఆన్సర్ చెప్పేయగలవు. ఓకేనా? లేట్ చేయకుండా చాప్టర్లోకి వెళ్ళిపోదామా? అసలు రేషియో అంటే ఏంది? ఓకేనా? ఫస్ట్ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే రేషియో అంటే ఏంది. రేషియో అంటే ఏం లేదమ్మా, కంపారిజన్. ఏమంటారు? కంపారిజన్, కంపేర్ చేయడము. ఓకేనా? 2 or 3 మెంబర్స్ని ఆర్ 2 or 2 క్వాంటిటీస్ని ఆర్ 2 or 3 క్వాంటిటీస్ని, ఓకేనా, వాటిని ఏం చేస్తాము, కంపేర్ చేస్తాము. ఓకేనా? ఫర్ సపోజ్ ఏ కామ బి ఇద్దరిని కంపేర్ చేస్తాము. ఓకేనా? లేదు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, యాపిల్స్ని, ఓకేనా, మ్యాంగోస్ని అండ్ బనానాస్ని కంపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఆ 2 నెంబర్స్ ఉన్నాయి, 10, 15, వీటిని కంపేర్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు కామన్గా కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లో కామన్గా ఏం కనిపిస్తాయి అంటే మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ అంటే ఏంటి? టేబుల్స్. నేను స్టార్టింగ్లో ఎప్పుడే చెప్పాను, మీరు ప్రీవియస్గా కొన్ని క్లాసెస్ ఉంటాయి, కావాలని చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఫ్యాక్టర్స్ అంటే భాజకాలు. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంది? భాజకాలు. ఓకేనా? ఇవి రెండింటి మీద నీకు ఐడియా ఉండాలి. భాజకాలు అంటారు, లేదంటే కారణాంకాలు అయినా అని కూడా అంటారు. ఓకేనా? ఈ రెండింటి మీద నీకు ఐడియా ఉండాలి. ఓకేనా? సో రేషియో అంటే ఏమీ లేదు, వాడు 2 నెంబర్స్ ఇస్తాడు. ఆ 2 నెంబర్స్లో కామన్గా కొన్ని మల్టిపుల్స్, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని ఏం చేస్తాము, ఎలిమినేట్ చేస్తాము. ఎందుకు? రెండిట్లో ఉంటే, రెండిట్లో ఉండకపోతే ఎలిమినేట్ చేయము, అలాగే ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ చూడు, దీన్ని ఎలా రాయొచ్చు, 5 into 2, 5 into 3. కామన్గా ఏం కనిపిస్తుంది? 5 కామన్గా కనిపిస్తుంది. ఇంకేమైనా క్యాన్సిల్ చేసిన అవకాశం ఉందా? లేదు. అంటే రేషియో ఎంత? 10,15కి రేషియో ఏంటిది? 2:3. యాక్చువల్గా రేషియో అనేది ఎప్పుడు ఒక డూప్లికేటెడ్ నెంబర్, ఇది ఒరిజినల్ నెంబర్ కాదు. ఒరిజినల్ నెంబర్ని మనం ఎలా చేస్తున్నాము, సింపుల్గా అర్థం అవడానికి రేషియో ఫామ్లోకి రాసేసాము. అది ఎలా మారిపోయింది? 2:3. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? 35, 49. ఇది 7 into 5, ఇది 7 into 7 కామన్గా ఉంది కదా. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? 5:7. అంటే
35లో 49, రెండిట్లో కామన్గా ఏముంది 7 టేబుల్ కామన్గా ఉంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 5:7. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, రేషియో అనేది ఎప్పుడు ఒరిజినల్ వాల్యూ కాదు, డూప్లికేటెడ్ వాల్యూ. సో క్వశ్చన్లో వాడు ఈ డూప్లికేటెడ్ వాల్యూస్ ఇస్తాడు. ఓకేనా, ఆ డూప్లికేటెడ్ వాల్యూస్ని రకరకాలుగా ఇస్తాడు, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్టైల్గా ఉంటుంది. ఓకేనా, ఆ డూప్లికేటెడ్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఏం కనుక్కోవాలి, ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఒరిజినల్ వాల్యూ కనుక్కోవాలి. ఇదే ఈ చాప్టర్, ఎందుకంటే ఏమీ ఉండదు. అందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఒక మోడల్లోనే ఉంటాయి కదా, ఒక 10 మోడల్స్ దాపైనే ఉంటాయి. ఓకేనా, ఆ మోడల్స్లో ప్రతిసారి ఏమి ఇస్తాడు, డూప్లికేటెడ్ వాల్యూస్ ఇస్తాడు, మన రియల్ వాల్యూస్ కనుక్కోమంటాడు. అది అడిగే విధానం బట్టి క్వశ్చన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది రేషియో అంటే ఏంది? రేషియో అంటే ఏంటంటే సింపుల్గా 2 or 3 or 4 ఎనీ వాల్యూస్ని కంపేర్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు కామన్గా ఉండే మల్టిపుల్స్ని కానీ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ని కానీ ఏం చేస్తున్నాము, ఎలిమినేట్ చేస్తున్నాము. అలా ఒక ఒరిజినల్ వాల్యూ మినిమైజ్ చేసి చిన్న డూప్లికేటెడ్ వాల్యూగా మారిపోతుంది. దాన్నే రేషియో అంటారు. ఓకేనా, టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ఈ వీడియోస్ మొత్తం కంప్లీట్గా విన్నారండి, ఈ చాప్టర్ మొత్తము. అప్పుడు ఆటోమేటిక్గా లెక్చర్ 4లో నేనే డిస్కషన్ చేస్తాను, రివైజ్ చేస్తాను ఒకసారి. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది, ఓకేనా. మీకు చాప్టర్ అయిపోయిన తర్వాతే దీనికి ఆన్సర్ వస్తుంది. స్టార్టింగ్లోనే మీరు చెప్పలేరు, ఎందుకంటే నేనంటే ఫ్యాకల్టీని కాబట్టి నేను అన్నీ చెప్పేయచ్చు, కానీ నేను చెప్పినా మీకైతే ఏం అర్థం కాదు. ఓకేనా, ఇక్కడ సింపుల్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే డూప్లికేటెడ్ వాల్యూస్ ఇస్తాడు, ఒరిజినల్ వాల్యూస్ కనుక్కోవాలి, అది. ఓకేనా, సొల్యూషన్స్ ఎప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం చేయొచ్చు, బట్ మనం చెయ్యము, ఎందుకంటే లెంతీ ప్రాసెస్. బట్ ఈక్వేషన్ ఎందుకు చూపిస్తానంటే మీకు జస్ట్ నీకు థీమ్ అర్థం కావాలి కాబట్టి. నెక్స్ట్, ప్రతిదానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రకంగా షార్ట్ కట్ ఉంటుంది. ఓకేనా, ఆ షార్ట్ కట్ నీకు కంపల్సరీ తెలియాలి. ఓకేనా, నెక్స్ట్ అండ్ థర్డ్ మోడల్ వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్, ఈక్వేషన్ నీకు క్వశ్చన్ అర్థం కావడానికి, షార్ట్ కట్ ఇలా కుదరకపోతే షార్ట్ కట్ చేయడానికి. ఓకేనా, డివిజిబిలిటీ రూల్ ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది థింక్ చేయాలి నువ్వు. ఇది కుదరదు అని నీకు అనిపించినప్పుడు మైండ్ సెట్లో సెకండ్ ఇది చేయాలి. ఓకేనా, బట్ ఇది నువ్వు రివిజన్ చేసేటప్పుడు చేస్తావు, జస్ట్ ఒక్కసారి ఇంకా చెయ్యి. ఓకేనా, సో ఈ 3 మెథడ్స్ ప్రకారం నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, షార్ట్ కట్స్ మెథడ్ ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీ చెప్పేస్తారు, బట్ డివిజిబిలిటీ రూల్స్ అనేది నేను కొన్ని క్వశ్చన్స్కి సపరేట్గా నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను కొన్నిటికి. ఓకేనా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎవ్వరూ చెప్పరు డివిజిబిలిటీ రూల్స్ విధానం ప్రకారము. కొంతమంది చెప్తారు కానీ నేను చెప్పినంత డెప్త్గా ఈజీగా అయితే చెప్పరు. ఓకేనా, సో ట్రై టు అండర్స్టాండ్. ఇంకా ఎవరు మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండమ్మా, మీకు ఇందాక డివిజిబిలిటీ రూల్స్ అన్నానా, అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఒక టెక్నిక్ ఉంటుంది, ఎలిమినేషన్ టెక్నిక్. ఓకేనా, ఎలిమినేషన్ టెక్నిక్ ఉంటుంది. ఓకేనా, మీకు ఇందాక 3 మెథడ్స్ చెప్పాను. ఏమేంటిది, ఈక్వేషన్ మెథడ్ ఒకటి, షార్ట్ కట్ ఒకటి, డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పాను. అది కూడా దీని కింద యూజ్ చేస్తాము. ఈ చాప్టర్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కింద ఏమి యూజ్ చేస్తామంటే ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ రేషియో అంటే A:B కానీ B:C కానీ C:D కానీ ఏదో ఒకటి ఇస్తాడు, దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. ఓకేనా, B:C కానీ ఆర్ C:D కానీ ఏదో ఒకటి తీసుకొని దాని ప్రకారం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆన్సర్ వస్తుంది. ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఏం చెక్ చేస్తాము, ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఈవెన్ నెంబర్ వస్తుందా ఆడ్ నెంబర్ వస్తుందా అని చెక్ చేస్తాము. ఆర్ ఫ్రాక్షన్స్ ప్రకారం ఏదైనా చెక్ చేయొచ్చు. ఓకేనా, ఫ్రాక్షన్స్ ప్రకారం హాఫ్ ఉందా 1/3 ఉందా అలా చెక్ చేయొచ్చు. ఓకేనా, డివిజిబుల్ రూల్స్ అంటే ఏంది, వాడు ఇప్పుడు A:B వాల్యూ ఫర్ సపోజ్ 3:7 ఇచ్చాడు అనుకో. ఓకేనా, ఎంత ఇచ్చాడు 3:7. ఓకేనా, అంటే B వాల్యూ ఆటోమేటిక్ ఏ మల్టిపుల్ ఉండాలి, 7 మల్టిపుల్ ఉండాలి. అంటే 3 or 7 అయినా ఉండొచ్చు, 3 2s 6, 7 2s 14, 21, 28 ఇలానే అవ్వాలి యాస్టీస్గా. ఇందులో ఏదైనా రావచ్చు నీకు. ఓకేనా, ఇదేనా ఆన్సర్ కరెక్టే, ఇదేనా ఆన్సర్ కరెక్టే, ఇదేనా ఆన్సర్ కరెక్టే, బట్ ఆప్షన్స్ని బట్టి. ఓకేనా, సో B వాల్యూ ఏ మల్టిపుల్ అవ్వాలి, 7 మల్టిపుల్, ఏ వాల్యూ 3 మల్టిపుల్. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే నీకు ఎక్కడైతే ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయో మ్యాక్సిమం దాన్ని యూజ్ చేసుకో. ప్రైమ్ నెంబర్ కాకపోయినా యూజ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తే బెటర్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఆర్ ఈవెన్ ఆర్డర్ ప్రకారం చెక్ చేసుకో, లేదంటే రేషియో A:B ఫర్ సపోజ్ A:B 4:5, B:C 5:6 ఇస్తాడు ఇలాగా. ఓకేనా, కింద 4 ఆప్షన్లు ఇస్తాడు ABCD. ఓకేనా, ఇక్కడ ABC, ఇక్కడ ABC, ఇక్కడ ABC ఉంటుంది. ఇక్కడ ఏ రేషియో ఉంది 4:5. కింద ఆప్షన్లో కూడా
ఆ రేషియోనే కనిపించాలి. మనం క్యాన్సిలేషన్ చేస్తే ఫైనల్గా ఏ రావాలి, 4:5 రావాలి. ఇక్కడ కూడా ఏం రావాలి, క్యాన్సిలేషన్ చేస్తే 4:5 రావాలి. ఇక్కడ కూడా ఏం రావాలి, 4:5 రావాలి. అలా చెక్ చేసుకుంటా పోతే ఎక్కడైతే ఎగ్జాక్ట్గా 4:5 నీకు వస్తుందో అదే ఆన్సర్ అవ్వచ్చు. అలా ఒక ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్, 2 ఆప్షన్స్ ఉంటే మళ్ళీ ఇంకో రూల్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఫ్రాక్షన్సా ఇవి మీకు అర్థమైద్ది. ఓకేనా, ఇవి కూడా మీకు తర్వాత మనం వెళ్ళే మోడల్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, సో ఈ బేసిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీకు ఉండాలి. ఓకేనా, వీటిని ఏమంటారు, ఎలిమినేషన్ టెక్నిక్స్ అంటారు. ఇక్కడ నేను ఇవి యూజ్ చేస్తున్నా ఈ చాప్టర్లో, బట్ ఇంకో చాప్టర్లో ఇంకోటి యూజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూడండి అమ్మా, if a is to b equal to 5:7 and b is to c equal to 6:11 then find a is to b is to c. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలో మీకు తెలియదు యాక్చువల్గా. ఓకేనా, ఒక చిన్న బేసిక్స్ చెప్తాను, ఒక 5 నిమిషాలు ఆ 10 నిమిషాలు పడుతుంది. ఇది విన్నారంటే మీకు నెక్స్ట్ వచ్చే 15 క్వశ్చన్స్ని చూస్తూ ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా, సో ఆ బేసిక్స్ నేర్చేసుకుందామా. ఇక్కడ చూడండి అమ్మా, బేసిక్గా ఇటువంటి క్వశ్చన్స్లో a is to b, b is to c వాడే ఇస్తాడు. ఇది ఒక రేషియో ఇస్తాడు, ఇది ఒక రేషియో ఇస్తాడు. ఫైనల్ మనం ఏం కనుక్కోవాలి, అన్నిటికి కలిపి ఒక రేషియో కనుక్కోవాలి. ఇక్కడ కూడా a is to b ఇస్తాడు, b is to c ఇస్తాడు, c is to d ఇస్తాడు. ఓవరాల్గా ABCD మనం కనుక్కోవాలి. ఇటువంటి క్వశ్చన్స్లో మీకు అందరూ తెలియని కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ బీ గాడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఎవడున్నాడు, బీ గాడే ఉన్నాడు. బట్ రెండింటిని డిఫరెంట్గా ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. 3:4 అండ్ 5:6. ఇది బి వాల్యూమేనా, బి వాల్యూ ఎంత, 4 పార్ట్స్ యాక్చువల్గా. ఇదే వాల్యూ 5 పార్ట్స్. ఓకేనా, సో రెండు ఎలా ఉండాలి, ఇది బి వాల్యూవే, ఇది బి వాల్యూవే, అంటే రెండు ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ ఈక్వల్గా ఉన్నాయా, లేవు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాము, ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాము. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా బీబీ ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోయి ఫైనల్గా A:B:C వాల్యూ మనకు వస్తుంది. ఇలా మనం చాలా మెథడ్ చేస్తాము. బట్ ఈ మెథడ్ చేయకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఓకేనా, యాక్చువల్గా జరిగే కాన్సెప్ట్ ఏంది, ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని ఈక్వల్ చేయాలి. ఇక్కడ కామన్గా ఏమేమి ఉన్నాయి, ఇవి, వాటిని ఈక్వల్ చేయాలి. ఇక్కడ కామన్గా ఏమేమి ఉన్నాయి, CC, ఇవి ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. బట్ ఇది రెగ్యులర్ ప్యాటర్న్ ప్రకారం చేస్తే బాగా లెంతీ. సో మనం చేయకుండా షార్ట్ కట్స్ వాడతాము. 2 రకాల షార్ట్ కట్స్ చెప్తాను, మీకు ఏదైతే అది యూజ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడ క్వశ్చన్ ఏముందో, 3:4 5:6. ఓకేనా, ఇలా ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా, ఏ కింద 3, బి కింద 4, మళ్ళీ బి వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 5 అండ్ సి వాల్యూ 6 అలా రాసింది. రిమైనింగ్ ఇక్కడ మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ చివరి టర్మ్ ఏదైతే ఉందో అది రాయాలి 4. ఓకేనా, ఇక్కడ మిస్సింగ్ టర్మ్ ఉంది, ఈ చివరి టర్మ్ ఏముంది 5, ఇది రాసేసేయాలి. రాసేసి ప్రతిదాన్ని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 3 5 ఎంత 15, 4 5 20, 6 4 24. సో ఫైనల్గా A:B:C వాల్యూ ఎంత 15:20:24. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఓకేనా, ఏం చేస్తున్నాము, ఆ డిచ్ని రాసేస్తున్నాము, రిమైనింగ్ వాటికి పక్కన ఉన్న వాల్యూస్ని రాసేస్తున్నాము. ఓకేనా, మిస్సింగ్ టర్మ్స్కి అలా చేసేసి ఫైనల్ ఏం చేస్తున్నాము, మల్టిప్లై చేస్తున్నాము. ఇంకో ప్రాబ్లం ఇస్తాను, ఇదే మెథడ్లో చూద్దాం. ఓకేనా, 2:3 4:2. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలి, గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ పక్కన నెంబర్ రాయాలి 3. ఇక్కడ ఏముంది, గ్యాప్ ఉంది కాబట్టి పక్కన నెంబర్ రాయాలి. ఓకేనా, సో రెండింటి మల్టిప్లై చేయి 8, ఈ రెండింటి మల్టిప్లై చేయి 12, ఈ రెండింటి మల్టిప్లై చేయి 6. కామన్గా నీకు 2 కనిపిస్తుంది చూడు, మళ్ళీ టేబుల్ 2 4 టైమ్స్, 2 6 టైమ్స్, 2 3 టైమ్స్. ఓకేనా, అలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫైనల్ రేషియో ఎంత 4:6:3. ఓకేనా, సో A:B:C వాల్యూ ఎంత 4:6:3. సేమ్ అంతే ఈ మెథడ్ కూడా చేస్తాము, జస్ట్ చేయము, జస్ట్ రాసి చూపిస్తాను చూడు ఒకసారి. ఓకేనా, ఫర్ సపోజ్ నేను రేషియో రాస్తున్నాను చూడండి, 2:3 3:4 5:6. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ పక్కన ఏముంది 3 రాస్తాం. ఓకేనా, ఇక్కడ గ్యాప్ ఉంది, దీని పక్కన ఏముంది 3, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, దీని పక్కన ఏముంది 4. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 గ్యాప్లు ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ పక్కన ఏముంది 5. ఓకేనా, దానికి పక్కన ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని రిపీట్గా చేయాలి. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తాము, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తాము, ఈ మూడింటిని అలా
ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఏ మెథడ్ అంటే వాడు ఇచ్చిన రేషియోని ఒక సిరీస్ ప్రకారం రాసుకుంటాము. మిస్సింగ్ టర్మ్స్ని పక్కన ఉన్న వాల్యూ ప్రకారం మనం ఆన్సర్ చేసేస్తాము. ఇది ఒక మెథడ్. ఓకేనా. ఇదే మెథడ్కి ఇదే క్వశ్చన్కి చూడండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇంకో మెథడ్ చెప్తాను. ఓకేనా. మనం రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నీకు నచ్చితే ఏది నచ్చితే అది యూజ్ చేయి. నేను మాత్రము ఇంకో మెథడ్ చెప్తాను కదా, అదే ఎక్కువగా యూజ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇందాడు ప్రాబ్లమే. 3:4, 5:6. ఇక్కడ ఏం చేస్తామంటే ఏ, బి, బిసి. ఓకేనా. ఫస్ట్ వాల్యూ కావాలంటేనేమో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. సెకండ్ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. థర్డ్ వాల్యూ కావాలంటే ఈ 2. అంటే ఎన్ ఉంటుంది చూడు, ఎన్ రివర్స్ రాస్తే ఇలా. ఓకేనా. అంటే ఈ రెండింటిని ఇది. ఓకేనా. సో ఏబిని మల్టిప్లై చేస్తాము ఈస్టు బి ఈస్టు బిసి. ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఏదైనా క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే క్యాన్సిలేషన్ చేయడమే. ఓకేనా. ఇప్పుడు 3, 4, 5, 6. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 3 × 5. నెక్స్ట్ ఈ రెండింటిని క్రాస్గా చూడు, 4 × 5. నెక్స్ట్ లాస్ట్ ఈ రెండింటిని. ఓకేనా. 4 × 6. ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయి. 15, 20, 24. ఓకేనా. సో ఆన్సర్ అంతా 15:20:24. ఇందాక కూడా అదే ఆన్సర్ వచ్చింది, చెక్ చేయి ఒకసారి, చెక్ చేయి. ఇందాక కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది చూడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో రేషియో ఇస్తాను, సేమ్ ఇలాగే చేద్దాం. ఓకేనా. 3:5, 6:3. ఓకేనా. 6:2. సో ఫస్ట్ ఈ రెండింటిని 3 × 6. నెక్స్ట్ ఈ రెండింటిని 5 × 6. లాస్ట్ ఈ రెండింటిని. ఓకేనా. 5 × 2. ఏదైనా క్యాన్సిలేషన్ చూడు, 2 1s, 2 3s, 2 3s. 3 × 3 ఎంత 9. 5 × 3 15. 5 ఉంది కాబట్టి 5. సో రేషియో ఎంత 9:15:5. ఓకేనా. ఇలా కనుక్కోవాలి. ఓకేనా. ఏబి ఇచ్చి బీసీ ఇస్తాడు, A:B:C కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫైనల్ కనుక్కుంది ఏంది, A:B:C. ఇది ఇంకో మెథడ్. ఇందాకేమో సిరీస్గా రాసేసి పక్కన వాటిని మిస్సింగ్ టర్మ్స్ కింద రాయాలి. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ సింబల్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఈ సింబల్ ABBC, ఈ రివర్స్ ఎన్, ఈ సింబల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ మెథడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తాడు, ఏబి ఇస్తాడు, బీసీ ఇస్తాడు, సిఏ ఇస్తాడు. ఇందాక మెథడ్ కానీ ఈ మెథడ్ కానీ ఎప్పుడు చేయాలంటే కార్నర్లో సేమ్ ఉండాలి, BBCC అలా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్, ఓకేనా, సెకండ్, ఓకేనా, నెక్స్ట్ థర్డ్, ఫోర్త్. ఓకేనా. ఫస్ట్ మళ్ళీ రాసించాడు, ఫస్ట్ 3 ఇలా డౌన్ డే. ఓకేనా. మళ్ళీ అండ్ లాస్ట్ ఇది. ఓకేనా. ఈ సింబల్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోయినట్టే. ఏ మూడింటి కూడా ఏం చేస్తాము, ఇంటూ చేస్తాం. ఓకేనా. ABC ఈస్టు BBC, BBC ఈస్టు BCC. ఓకేనా. BCC ఈస్టు BCA, BCA. ఈ ప్లేస్లో ఏ వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ రాసేయడమే. ఫర్ సపోజ్ 1:2, 3:4, 5:6. 3 ఇచ్చాడు, A:B, B:C, C:D. ఓకేనా. ఫస్ట్ ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 1 × 3 × 5. ఓకేనా రేషియో. నెక్స్ట్ ఈ మూడింటిని 2 × 3 × 5. నెక్స్ట్ ఈ మూడింటిని 2, 4, 6. నెక్స్ట్ ఈ మూడింటిని 2, 4, 5 అమ్మ ఇక్కడ. లాస్ట్ 2, 4, 6. ఏదైనా క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే క్యాన్సిలేషన్ చేసేయండి. ఫస్ట్ చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, ఏది క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. సో 15:40:48. ఓకేనా. ఫైనల్గా A:B:C:D వాల్యూ ఎంత, ఇది దీనికి సమానం అంటే A:B:C:D. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. ఓకేనా. ఇది షార్ట్ కట్. ఓకేనా. ఇందాక మెథడ్ యూజ్ చేయొచ్చు, ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు, బట్ నేను ఈ మెథడ్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఓకేనా. బట్ క్వశ్చన్స్ మాత్రము ఎగ్జామ్ హాల్లో ఈ మెథడ్ ప్రకారం మనం ఫస్ట్ చేయము. ఫస్ట్ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటిది, డివిజిబిలిటీ రూల్స్. ఎవరికైనా ఈ రూల్స్ తెలియకపోతే LCM అనే కాన్సెప్ట్లో
నేను చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే ఆన్సర్ అయిపోతుంది. నువ్వు ఈ ప్యాటర్న్స్ ప్రకారం చేస్తే 40 సెకండ్స్ ఆన్సర్ వస్తుంది 40 సెకండ్స్లో. బట్ జాబ్ అయితే కొంచెం తక్కువ ఛాన్సెస్ వస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఎగ్జామ్కి 100 మంది ఎగ్జామ్ రాస్తే 70 మంది ఆన్సర్ పెడతారు. బట్ ఒక నిమిషంలో పెడతాడు, ఒక 10 సెకండ్లో పెడతాడు, ఒక 20 సెకండ్స్లో పెడతాడు, ఒక 2 నిమిషాల్లో పెడతాడు. బట్ జాబ్ ఎవరికి వస్తుంది? 10 సెకండ్లో పెట్టేవాడికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ చూడగలడు, ఓకేనా. నెక్స్ట్ సో ఫైనల్గా ఒక ప్రాబ్లం ఇస్తానమ్మా. ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, ఓకేనా. ఫైనల్గా ఒక ప్రాబ్లం ఇస్తున్నాను చూడు. 1:2, 3:5, 2:3, ఓకేనా. ఇది A:B, ఇది BC, ఇది CD. ఇప్పుడు నాకేం కావాలంటే క్వశ్చన్స్ A:B:C:D కావాలి ఒక క్వశ్చను, A:C కావాలి ఇంకో క్వశ్చను, A:D కావాలి ఇంకో క్వశ్చను, B:C కావాలి ఇంకో క్వశ్చన్, ఓకేనా. మామూలుగా 3 ఇచ్చాడు. షార్ట్కట్ చెప్పానా చెప్పలేదా? షార్ట్కట్ ఏం చెప్పాను? ఫస్ట్ 3, ఇలాగ 3 అండ్ ఇలాగ 3 అండ్ ఈ 3, ఓకేనా. లాస్ట్ 3. ఇప్పుడే చూడు, ఇప్పుడు నాకేం కావాలి? ఫస్ట్ 4 కావాలి. సో 4 కనుక్కుంటాను, ఓకేనా. 4 కనుక్కుంటున్నాను. సో 1 2 3 5 2 3 ఈ 3 మల్టిప్లై చేయి. ఎంత? 1 × 3 6 వస్తుంది ఓవరాల్గా. 6:6 × 2 12:2 × 5 10 × 2 ఎంత? 20:2 × 5 10 × 3 30, ఓకేనా. సో ఫైనల్గా 30 వచ్చేసింది ఆన్సర్. ఏదైనా క్యాన్సిలేషన్ అవకాశం ఉంటే చేయండి అమ్మా. అన్ని 2 టేబుల్ కనిపిస్తున్నాయి. సో 2 3s 2 6 టైమ్స్ 2 10 టైమ్స్ 2 15 టైమ్స్, ఓకేనా. ఇప్పుడు A:B:C:D వాల్యూ ఎంత? ఇది వాల్యూ, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు A:C అడిగాడు. A:C నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇది A వాల్యూ, ఇది C వాల్యూ. సో 3:10 అని రాస్తావు. లేదు డైరెక్ట్గా ఇదే అడిగితే ఎగ్జామ్ హాల్లో అప్పుడు ఏం చేస్తావు? ఈ ఫస్ట్ లైన్, ఈ థర్డ్ లైన్, ఇది A వాల్యూ, ఇది B వాల్యూ, ఇది C వాల్యూ, ఇది D వాల్యూ, ఓకేనా. అంటే ఎలాగా? ఈ ఫస్ట్ లైన్ 1 × 3 × 2 C అడిగాడు కాబట్టి థర్డ్ లైన్ అంటే ఈ 2, ఇది 2 × 5 × 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 3:10 అదే వచ్చింది కదా. నెక్స్ట్ డైరెక్ట్గా ఇది కనుక్కుందాం. A:D. ఏ అంటే ఫస్ట్ లైన్ 1 3 2 అండ్ D అంటే లాస్ట్ లైన్ 2:5:3. కామన్గా ఏమైనా ఉన్నాయా? 2 2 2 3, ఓకేనా. సో 1:5 ఆన్సర్ ఎంత వచ్చింది? 1:5. లేదంటే ఇలా చెక్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత? 6. D వాల్యూ ఎంత? 30. అంటే 6 5 కదా. సో ఆన్సర్ ఇదే కదా. సో B:C మీరు నాకు ఆన్సర్ కామెంట్ చేయండి, ఓకేనా. B:C మీరు ఏం చేయాలి? నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి, ఓకేనా. సో ఈ 10 నిమిషాల క్లాసులో మీరు చాలా నేర్చుకున్నారు. ఇవన్నీ మీకు నేర్చుకున్నట్టు మీకు ఎలా అర్థమవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే 10 క్వశ్చన్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఓకేనా. ఇఫ్ A:B వాల్యూ ఈక్వల్ టు 5:7, B:C వాల్యూ ఈక్వల్ టు 6:11, దెన్ ఫైండ్ A:B:C. ఇవి మీకు ఆల్రెడీ చెప్పేశాను. 5 7 6 11 ఇక్కడ బీనే ఉంది, ఇక్కడ బీనే ఎండ్ అవుతుంది, ఓకేనా. అప్పుడు చెక్ చేసుకో. ఫస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ 2 మల్టిప్లై చేయాలి 30. తర్వాత ఈ 2 మల్టిప్లై చేయి 42. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేయి 77. ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఎంత? 30:42:77. నేను మీకు ఏం చెప్పాను ఇందాకే? ఫస్ట్ మనము డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తామని చెప్పాము, ఓకేనా. తర్వాత ఏం చేస్తాము? షార్ట్ కట్, తర్వాత ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ మీద ఆల్రెడీ మీకు చెప్పేసాను, ఓకేనా. ఇది షార్ట్ కట్ అండ్ డివిజిబుల్ రూల్స్ ఎలా యూజ్ చేస్తామో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు మామూలుగా మీకు స్టార్టింగ్ నేను చెప్పాను 10:15 అని చెప్పాను. 5 2s 5 3s అంటే ఫైనల్గా ఏం మిగిలింది? 3, 2. ఈ 15 అనేది 3 మల్టిపులా కాదా? 3 మల్టిపులే. ఏ మల్టిపుల్? 3 మల్టిపులే, ఓకేనా. సో నీకు వచ్చే రేషియో అనేది దాని యొక్క మల్టిపుల్సే ఒరిజినల్ వాల్యూస్, అవునా కదా. ఇప్పుడు 2:3 అంటే 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, ఆర్ 12 అయినా అవ్వచ్చు. ఎందుకంటే 2 4 8, 3 4 12, 2 2 4, 3 2 6. అంటే నీకు ఏ వాల్యూ కావాలంటేనేమో
2 మల్టిపుల్ కావాలి, ఆర్ బి వాల్యూ కావాలంటేనేమో 3 మల్టిపుల్ కావాలి, అంటే 2 టేబుల్ 3 టేబుల్ కావాలి. సో ఆన్సర్లో మస్ట్ అండ్ షుడ్గా ఏముంటుంది, ఏదో 2 టేబుల్ అయినా ఉండాలి ఆర్ 3 టేబుల్ అయినా ఉండాలి. ఓకేనా. సో ఈ కేసులో మీరు ఎప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే డివిజిబుల్ రూల్ చెక్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ చెక్ చేసుకోవాలి. వన్స్ మీకు ప్రైమ్ నెంబర్స్ వస్తే వాటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ మీరు చెక్ చేసి సరిపోతుంది. ఓకేనా. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్కడైనా ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తే దాని యొక్క డివిజిబిలిటీ రూల్స్ కనిపెడితే చాలు. ఓకేనా. సో ఇక్కడ చూడు ఒకసారి జాగ్రత్తగా, ఇక్కడ ఏముంది, సి ప్లేస్లో 11 ఉంది. సో ఆప్షన్లో ఏముండాలి, 11 యొక్క మల్టిపుల్ అంటే 11 యొక్క టేబుల్ ఉండాలి. 66 11 టేబులే, 77 11 టేబులే, 42 11 టేబులా కాదు, 48 11 టేబులా కాదు. 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. ఓకేనా. రిమైనింగ్ 2 ఆప్షన్లు చెక్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడు 7 ఉంది, బీ కింద ఎంత ఉంది, 7 ఉంది. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది, బీ కింద 6 ఉంది. 6 అంటే ఏ నెంబరు, ఈవెన్ నెంబరు. 6 అంటే ఏ నెంబరు, ఈవెన్ నెంబర్ ఆర్ 3 మల్టిపుల్. ఏ మల్టిపుల్, 3 మల్టిపుల్. సో ఈ బీ ప్లేస్లో కూడా ఎంత ఉండాలి, 3 మల్టిపుల్ ఉండాలి. 77 అనేది 3 మల్టిపులా కాదు. 42 అనేది 3 మల్టిపులే కదా, 3 14 టైమ్స్ ఎంత, 42. సో ఇది కూడా నీకు ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 30:42:77. ఓకేనా. కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ డివిజిబిలిటీ రూల్స్ చేయటం అనేది బెస్ట్ మెథడ్. ఓకేనా. ఫస్ట్ 11 మల్టిపుల్ ప్రకారం చెక్ చేశాను, 77 వచ్చింది ఆన్సర్. 77 అవ్వచ్చు, 66 అవ్వచ్చు. 2 ఆప్షన్స్ ఎగిరిపోయింది, ఈ 2 కాదు. నెక్స్ట్ ఇది ఈవెన్ నెంబర్ ప్రకారం చేస్తే ఇక్కడ కూడా ఏముండాలి, ఈవెన్ నెంబరే ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, ఈవెన్ నెంబర్ లేదు, ఆడ్ నెంబర్ ఉంది. సో ఆన్సర్ ఇది కూడా కాదు. లేదంటే 3 మల్టిపుల్ ప్రకారం చేసుకున్నా ఇది 3తో మల్టిపుల్ అవ్వట్లేదు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ బి. మీరు ఒకసారి మళ్ళీ డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయండి, మన వీడియోస్లో ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, నార్మల్ వే మీరు చేసేయచ్చు. ఓకేనా, నార్మల్ వే మీరు చేసేయచ్చు. ఓకేనా. నేనేం చెప్పాను, 3:4 అండ్ 8:9. ఓకేనా. ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ, ఇది థర్డ్ వాల్యూ. మనకేం కావాలి, ఫస్ట్ వాల్యూ, థర్డ్ వాల్యూ. 3 × 8 4 × 9 3 3s. ఓకేనా. 4 1s 4 2s. ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, 2:3. ఆన్సర్ ఎంత, 2:3. దీనికి డివిజిబుల్ రూల్ అప్లై అవ్వదు. ఓవరాల్గా ఇచ్చినప్పుడు కానీ అమౌంట్ అంటే టోటల్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మనం డివిజిబుల్ రూల్స్ యూజ్ చేస్తాము. ఇలా ఇండివిజువల్గా ఇస్తే మాత్రం యూజ్ చేయలేము. ఓకేనా. సో ఇలా ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా ఎలా చేస్తామో మనకు తెలుసు. ఓకేనా. సో ఆన్సర్ ఎంత, 2:3. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడు, ఇది మ్యాజిక్ అంటే. ఓకేనా. మీరు మామూలుగా ఇందాక మెథడ్ ప్రకారం చెక్ చేస్తే ఏబి బీసీ సిడి మొత్తం రాసేసి మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటా పోతే ఆన్సర్ వస్తుంది. బట్ జాబ్ అయితే వస్తుందా, అంత ఈజీగా రాకపోవచ్చు. ఎందుకంటే టైం టేకెన్, మినిమం 1 minute ఇవ్వనే పడుతుంది. బట్ ఈజీగా చూస్తూనే ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. మనకి ఏకి బీకి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, 2:3. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. అంటే 16:22. 2 8s 2 11s. సో ఎంత వచ్చింది, 8:11 వచ్చింది. బట్ మనకి ఎంత రావాలి, 2:3 రావాలి. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ 16:24. 8 2 8 3. ఇది 2:3 వచ్చింది. సో ఇది మేబీ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, మేబీ. నెక్స్ట్ 16:24 అంటే ఇదే కదా. సో ఇది కూడా మేబీ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 18:24. ఇక్కడ ఏమొస్తుంది, 2 9 2 12 3 3 3 4 అంటే ఏమొచ్చింది, 3:4. బట్ మనకి ఏం రావాలి, 2:3. ఇది కూడా ఆన్సర్ కాదు. ఎన్ని ఆప్షన్స్ మిగిలిపోయినాయి, 2 ఆప్షన్స్ మనకి మిగిలిపోయినాయి. ఈ 2 ఆప్షన్స్లో ఏది ఆన్సర్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఓకేనా. ఇక్కడ సికి ఏముంది, ఈవెన్ నెంబర్ ఉంది. ఓకేనా. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. బట్ ఉందా, ఈవెన్ నెంబర్ లేదు. సో ఇదే ఆన్సర్. ఆటోమేటిక్ ఆన్సర్ ఏంది, 16:24:30:35. ఓకేనా. మీరు రెగ్యులర్ ప్రకారం ఆన్సర్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. చూడండి, రెగ్యులర్ ప్రకారం వస్తుంది 2 3 4 5 6 7. ఓకేనా. మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేయి. ఓకేనా. 2 4s 18 18 × 8 8 × 6 48. నెక్స్ట్ 3 4s 12 12 6 times 72. నెక్స్ట్ 3 5s 15 15 6 times 90. 15 × 7 105. ఓకేనా. సో 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి అన్నీ. ఓకేనా. 3 16 times 3 24 times
330 టైమ్స్ 335 టైమ్స్. సో ఆన్సర్ ఏమొచ్చింది 16:24:30:35. ఇది నేను ఫాస్ట్గా చేసిన కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఓకేనా, అదే మీరైతే కొంచెం టైం టేకింగ్ ఎక్కడ చోట మిస్టేక్లు చేస్తారు. సో అందుకే నేనేం చెప్పాను, ఎక్కడైతే 2:3 వాల్యూ ఏబి బి వాల్యూ వస్తుందో మీరు అదే ఆన్సర్ పెట్టేసేయాలి. అలా చేసినప్పుడు నాకేమైంది, ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, బి వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ రెండింటిలో ఒకటి కావాలి. బట్ ఇక్కడ నాకు ఏమర్థమైంది, సి అనేది ఈవెన్ నెంబర్, బట్ ఇక్కడ ఏముంది, ఆడ్ నెంబర్ ఉంది. సో అది ఆన్సర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. అసలు ఇలా థింక్ చేస్తారన్న ఐడియా కూడా మీకు ఉండదు. ఓకేనా, మామూలుగా చెక్ చేద్దాం. ఫస్ట్ x = 1/3 ఆఫ్ y అండ్ y = ½ ఆఫ్ z. నేను ఇక్కడతోనే ఆన్సర్ చెప్పేస్తాను, బట్ అది ఎప్పుడు చెప్తానంటే రెగ్యులర్ మెథడ్ యూజ్ చేసి తర్వాత చెప్తాను. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే యువతలో తెచ్చేసుకోవాలి వైని, ఇది తెచ్చేస్తే 1/y అవుతుంది. సో 1/3. నెక్స్ట్ y/z = 1/2 అంటే x = y = 1:3. x = 1, y = 3, y = 1, z = 3. ఓకేనా, సో y = z = 1:2. ఇది మీరు స్టార్టింగ్ చేసిన క్వశ్చనే కదా, రెగ్యులర్ ప్యాటర్న్ ప్రకారం చేయొచ్చా చేయలేమా? 1 3 1 2 అంటే 1 × 1 1 1 × 3 3 3 × 2 6. సో ఆన్సర్ ఎంత? 1:3:6. సో ఆన్సర్ ఎంత? 1:3:6. ఇది ఏ ఫ్యాకల్టీ అయినా చెప్తాడు, బట్ మన షార్ట్ కట్ ఏందో చూద్దాం. ఓకేనా, ఎస్ఆర్ షార్ట్ కట్ ఏందో చూద్దాం. ఓకేనా, చూద్దాం ఒకసారి ఈ షార్ట్ కట్ ఏందో. ఓకేనా, ఇక్కడ చూడు, వై వాల్యూ జెడ్లో ఎంత ఉంటుంది? సగం ఉంటుంది. వై వాల్యూ జెడ్లో ఎంత ఉండాలి? సగం ఉండాలి. ఇక్కడ చెక్ చేయి, వై వాల్యూ జెడ్ కంటే ఎక్కువ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే సగం ఉండాలి మనకి. ఓకేనా, ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత? 6. జెడ్ వాల్యూలో ఎంత ఉండాలి? సగం ఉండాలి. 6లో సగం ఎంత? 3. ఇక్కడ 3 ఉందా? లేదు. జాగ్రత్త ఏనండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, వై వాల్యూ అనేది జెడ్ వాల్యూలో సగం ఉండాలి. 6లో సగం ఎంత? 3. మరి 3 ఉందా? లేదు. ఓకేనా, ఇక్కడ 6లో సగం ఎంత? 3 ఉందా? ఉంది. మేబీ ఆన్సర్. ఓకేనా, 6లో సగం ఎంత? 3 ఇక్కడ ఉందా? లేదు. ఓకేనా, ఇది బెస్ట్ షార్ట్ కట్ అంటే. ఓకేనా, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా థింక్ చేయాలి. ఇది రిటర్న్ ప్యాటర్న్ ఎవడైనా చేస్తాడు. ఇలాంటి చిన్న షార్ట్ కట్స్ నేర్చుకుంటే పెద్ద క్వశ్చన్స్కి కూడా మనం ఈజీగా షార్ట్ కట్స్ చెప్పేయచ్చు. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, A:B 2:3 B:C 4:5 దెన్ ఫైండ్ A:B:C. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా, సి వాల్యూ ఎలా ఉండాలి? 5 మల్టిపుల్ ఉండాలి. అంటే ఆప్షన్ ఏముండాలి? 5 మల్టిపుల్ ఉండాలి. ఇది 5 మల్టిపులా? కాదు. ఇది 5 మల్టిపులా? కాదు. ఓకేనా, ఇప్పుడు 2 ఆప్షన్స్ ఎగిరిపోయింది, ఇంక 2 ఆప్షన్స్ మిగిలిపోయింది. ఓకేనా, ఇక్కడ బి వాల్యూ ఎంత ఉండాలి? 4 మల్టిపుల్ ఉండాలి. బట్ ఇక్కడ 4 మల్టిపుల్ ఉందా? లేదు. ఉందా ఇక్కడ 4 మల్టిపుల్? ఇది కాదు, ఇది 4 మల్టిపుల్. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ. ఫస్ట్ ఏం చెక్ చేశాను? 5 మల్టిపుల్ ప్రకారం చెక్ చేశాను దేన్ని? సి వాల్యూని. తర్వాత ఏం చేశాను? 4 మల్టిపుల్ ప్రకారం చెక్ చేశాను దేన్ని? బి వాల్యూని. నాకు ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఎంత ఆన్సర్? 8:12:15. మీరు రొటీన్ ప్యాటర్న్ అంటే రెగ్యులర్ ప్యాటర్న్ చేసినా అదే వస్తుంది. 2 3 4 5. ఈ రెండింటి మల్టిప్లై చేయి 8. ఈ రెండింటి మల్టిప్లై చేయి 12. ఈ రెండింటి మల్టిప్లై చేయి 15. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 8:12:15. బట్ ఫస్ట్ ఏది యూజ్ చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ ఆర్ నేను చెప్పే ఎస్ఆర్ షార్ట్ కట్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆర్ A:B అనే ఒక షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఆఫ్ ఉందా 1/3 ఉందా అదొక షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, ఆర్ డివిజిబిలిటీ రూల్స్. ఈ 3 షార్ట్ కట్లు ఏదైనా యూజ్ చేయొచ్చు. మళ్ళీ రాస్తున్నాను చూడు ఒకసారి. ఓకేనా, A:B ఆర్ సపరేట్గా ఇండివిజువల్గా తీసుకో. B:C అయినా C:D అయినా అదొక షార్ట్ కట్. ఆర్ డివిజిబిలిటీ రూల్స్, ఆర్ ఆఫ్ కానీ 1/3 కానీ అలా ఉంటుంది కదా, అలా అయినా షార్ట్ కట్ తీసేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, A:B 2:3 B:C 4:1 C:D 2:5 ఫైండ్ A:B:C. ఓకేనా, ఇక్కడ ఏ మల్టిపుల్ ఉండాలి? 5 మల్టిపుల్. ఏ వాల్యూ? డి వాల్యూ. డి వాల్యూ ఎలా ఉండాలి? డి వాల్యూ వచ్చేసరికి 5 మల్టిపుల్ ఉండాలి. సో ఆటోమేటిక్ డి వాల్యూ 5 మల్టిపుల్ ఎక్కడ ఉంది? 15. ఆన్సర్ ఎంత? 15 ఇంకా. సో 16:24:6:15 ఇదే ఆన్సర్. ఒక్క సెకండ్లో నాకు ఆన్సర్ అయిపోయింది. ఓకేనా, మీరు రొటీన్ ప్యాటర్న్ చేయండి. 2 3 4 1 2 5. మూడింటి మల్టిప్లై చేయి 8. ఈ మూడింటి మల్టిప్లై చేయి 24. 3 × 1 3 3 × 2 6 3 × 5 15.
సో ఆన్సర్ అదే వచ్చింది రాలేదా? ఇది మ్యాజిక్, ఓకేనా? ఇది నేర్చుకోవాలి మనం. రొటీన్ ప్యాటర్న్ ఎవడేం చేస్తాడు? ఇది అందరి ఫ్యాకల్టీకి వచ్చు. ఈ వే ఆఫ్ టీచింగే మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ ఇంతే, ఇది ఇంకా లెంతీ క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్ చేయలేరు, వదిలేస్తారు చూడగానే. బట్ మనం చెప్పిన ఈ డివిజిబిలిటీ రూల్స్ ఆర్ ఆప్షన్ ఎలిమినేషన్ దాని ప్రకారం చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? ఈ వాల్యూ ఎంత ఉంది? ఈవెన్ నెంబర్, ఓకేనా? ఈ వాల్యూని ఒక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఉంది? 17 ఉంది. అసలు ఇక్కడ నీకు 17 అక్కడ నీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో ఆన్సర్ ఎంత? ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ 15 వచ్చిందంటే ఆ సిరీస్ మొత్తానికి 17 కనిపించాలి. ఇక్కడ ఎక్కడేం 17 కానీ 17 కానీ కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఓకేనా? నెక్స్ట్ 19 ఉంది. ఇక్కడ 19 ఉందంటే ఇక్కడ ఈలో కూడా 19 ఉండాలి. ఉందా మరి 19? లేదు. ఆర్ ఇటన్నిటిలో ఏమైనా 19 ఉందా? అది కూడా లేదు. ఒక 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి, ఓకేనా? నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది 5 ఇది 5 ఛాన్సే ఉంది. చూడు, ప్రైమ్ నెంబర్స్ థింక్ చేయమన్నా, ఓకేనా? నెక్స్ట్ వచ్చి ప్రైమ్ నెంబర్. సి వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది. సి వాల్యూ ఎంత ఉంది? 3 మల్టిపుల్, ఓకేనా? ఇక్కడ సి వాల్యూ 3 మల్టిపుల్ అయ్యేది 19 కాదు. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి. ఆటోమేటిక్ ఆప్షన్ ఏంది? ఆప్షన్ బి, ఓకేనా? సో ఇలా ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ 17, 19 ఉంది, ఓకేనా? అసలు ఈ దగ్గర 17, 19 నీకు ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. సరే ఇక్కడ కనిపించకపోతే ఈ సిరీస్ మొత్తం ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో ఇది కాదు, ఇది కాదు. బట్ సి వాల్యూ నాకు ఏం కనిపిస్తుంది? 3 మల్టిపుల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ 3 మల్టిపుల్ ఉందా? లేదు. సో ఆన్సర్ ఇది కూడా కాదు. రెగ్యులర్ ప్యాటర్న్ అయితే 2 1 3 2 నెక్స్ట్ 3 4 నెక్స్ట్ 5 2. ఎక్కడో గ్యాప్లు 3 ఉన్నాయి. సో 1 1 1 నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది. సో దీని పక్కనే 3 ఉంది. ఇక్కడ 2 గ్యాప్లు ఉన్నాయి. 2 2 ఇక్కడ ఏది ఉంటే అది రాయాలి. ఇక్కడ 3 ఉంది, ఇటు సైడ్ 3 3. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. ఇక్కడ 3 గ్యాప్లు ఉన్నాయి. 5 5 5. ఈ 3 మల్టిప్లై చేయి. ఈ 3 అలా అన్నీ మల్టిప్లై చేసుకుంటే నీకు అదే ఆన్సర్ వస్తుంది ఎగ్జాక్ట్, ఓకేనా? ఫైండ్ అవుట్ చేయండి. కరెక్టా రాంగ్గా చెక్ చేసి నాకు ఆన్సర్ పెట్టండి, ఓకేనా? కరెక్టే సార్ అని, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి గాయస్, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, బట్ ఇది కూడా ఈజీ, ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? A/B ఇచ్చాడు, B/C, C/A, ఓకేనా? ఏ ప్లేస్లో డైరెక్ట్గా 2 తీసేసుకో, B ప్లేస్లో డైరెక్ట్గా 3 తీసేసుకో, C ప్లేస్లో ఏం తీసుకోవాలి? 4 తీసేసుకోవాలి. అలా తీసేసుకొని డైరెక్ట్గా మనం ఆన్సర్ కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 2/3, ఎందుకంటే A వాల్యూ 2, B వాల్యూ 3. నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 4/2. ఇక్కడ మామూలు ప్రాబ్లం ఏంటంటే ఈ కింద డినామినేటర్స్లో 3, 4, 2 ఉంది. అది ప్రాబ్లము. అది ఎలిమినేట్ అవ్వాలంటే సింపుల్, ఓకేనా? ఈ పైన ఆడితో మనకు సంబంధం లేదు, ఓకేనా? ఈ కింద వాటిలో ఇది క్లోజ్ చేసేసాయి. ఇంకేమేమి మిగిలిపోయినాయి? 4, 2. ఆ రెండింటిని దీంతో మల్టిప్లై చేయి, ఓకేనా? నెక్స్ట్ ఇది క్లోజ్ చేయి. ఇంకేమేమి మిగిలిపోయినాయి? 3, 2. ఈ రెండింటితో మల్టిప్లై చేయి. నెక్స్ట్ 2 క్లోజ్ చేయి. ఈ రెండింటిని ఈ నెంబర్తో మల్టిప్లై చేయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడు, 2 ఇది క్లోజ్ చేయి. 4 × 2 4 × 2, ఓకేనా? నెక్స్ట్ 3 కావాలి. 3 × ఇది క్లోజ్ చేయి, దాని కిందది 3 × 2. ఇది ఎందుకు క్లోజ్ చేయాలి మీకు అనేది నెక్స్ట్ మోడల్స్లో మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. అక్కడ నీట్గా ఉంటుంది, ఓకేనా? సో ఇలా రాసేసాను. ఇప్పుడు 4కి ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ 3 × 4, ఓకేనా? ఇలా చెక్ చేయి. 2 1s 2 1s 2 2s, ఓకేనా? ఇంకేమైనా అవకాశం ఉందా? ఇంకేం అవకాశం కనిపించట్లేదు, ఓకేనా? 4 2s 8, 3 3s 9, ఓకేనా? 12 24, ఓకేనా? 8:9:24. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ డి, ఓకేనా? ఎప్పుడైనా ఇలా డినామినేటర్లో నీకు 3 కానీ 4 కానీ ఉంటే అది క్లోజ్ చేసి రిమైనింగ్ అన్నిటిని పైన నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ నెంబర్ అన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇది క్లోజ్ చేసి రిమైనింగ్ నెంబర్ అన్ని 4తో మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఇది మెథడ్ ఎందుకు వాడాలి, ఇలాగే ఎందుకు వాడాలి అనేది తర్వాత నేను చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ A/B is 2:3. అంటే A వాల్యూ 2 parts, B వాల్యూ 3 parts. ఈ పార్ట్స్ అనేది కూడా మీకు తెలియదు, నేను తర్వాత చెప్తాను. ఇంకా B వాల్యూ 4, C వాల్యూ 5, ఓకేనా? దెన్ ఫైండ్ A² B² B, C, ఓకేనా? A² B² B, C. బట్ నీకు ఇక్కడ విడివిడిగా ఉన్నాయి.
A/B ఇచ్చాడు, B/C ఇచ్చాడు. బట్ మనం ఏం కనుక్కోవాలి? A² B² C² అంటే ఏ వాల్యూ తెలియాలి, B వాల్యూ తెలియాలి, C వాల్యూ. ఫస్ట్ ఇది కనుక్కో, ఓకేనా? A/B B/C C/D అది కనుక్కో. ఫస్ట్ ఇది కనుక్కో. ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి? 2 3 4 5 ఈ రెండింటిని మల్టిప్లై చేయి 8, ఈ రెండింటిని మల్టిప్లై చేయి 12, ఈ రెండింటిని మల్టిప్లై చేయి 15, ఓకేనా? అంటే 8:12:15. ఇప్పుడు 8 ప్లేస్లో ఎంత పెట్టాలి? 8. B ప్లేస్లో ఎంత పెట్టాలి? 12. BC ప్లేస్లో ఎంత పెట్టాలి? B అంటే 12, C అంటే 15. ఇలా ఈ ప్లేస్లో ఈ వాల్యూ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలంటే నీకు పవర్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1. 1 + 1 ఎంత? 2. సో అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేదా? అలా ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఏ వాల్యూని డైరెక్ట్గా 8 తీసుకోవాలి, B వాల్యూని 12, C వాల్యూని 15 కింద తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూడు, 8² ఎంత? 64. అంటే 8² 12² 15². 12² ఎంత? 144. 15² 225. 15² ఎంత? 225. ఏదైనా క్యాన్సిలేషన్ ఉందని చెక్ చేయి. ఏ క్యాన్సిలేషన్ కనిపించట్లేదు, ఓకేనా? సారీ, ఇక్కడ 15² కాదు, B/C అంటే B అంటే 12, C అంటే 15. సో కూడా ఇక్కడ ఎంత వస్తుంది అంటే 180 వస్తుంది, ఓకేనా? 180 వస్తుంది. దీన్ని ఫస్ట్ 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 4 16ల 4 3ల 12 మళ్ళీ 24 అంటే 4 6ల 4 4ల 16 ఇంక 20 మిగిలిందంటే 5. సో ఇంకేమీ క్యాన్సిలేషన్ కనిపించట్లేదు. సో ఆన్సర్ ఎంత? 16 36 45. ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ సి, ఓకేనా? ఇది చాలా చాలా ఈజీ క్వశ్చనే. A² B² BC కావాలి, ఓకేనా? ఇది కావాలి నీకు. ఫస్ట్ ఇది క్లోజ్ చేయి. అది కావాలంటే ఫస్ట్ నీకు ఏం తెలియాలి? A తెలియాలి, B తెలియాలి, C తెలియాలి. ABC కనుక్కున్నా, ABC. ఈ వాల్యూని డైరెక్ట్గా ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలంటే పవర్స్ ఈక్వల్గా ఉండాలి. దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ కండిషన్ అంటారు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ B1 B1 C1 అంటే 2 కలిపితే ఎంత? 1 + 1 2. ఇలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చెక్ చేయాలి. ఫైనల్గా ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చేయాలి. సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత? 16 36 45. నెక్స్ట్ క్వశ్చన్, A/B 1/2, B/C 3/8. రకరకాలుగా ఇచ్చాడు రా, అన్నీ ఇచ్చాడు. బట్ నేను అన్నీ కనుక్కొని చేస్తే చాలా టైం వేస్ట్ నాకు, ఓకేనా? A/B = 1/2 3/8. ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను, ఓకేనా? రేషియో అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే, ఓకేనా? అంటే A/Bని ఎలా రాయొచ్చు? A/B కింద రాయొచ్చు. 2 1s 2 4s, ఈ 4 పైకి వెళ్ళిపోద్ది, ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత? లేదు, ఇంకోలా కూడా చేయొచ్చు. సరే, ఫస్ట్ ఇది ఈ వే ప్రకారం చేద్దాం. ఈ 1/4 పైకి వెళ్తే 4/3. అప్పుడు A = ఎంత? 4. B = ఎంత? 3. అంటే 4:3. లేదంటే ఇందాక మీకు ఆల్రెడీ ఒక మోడల్లో చేసాం, 1/2 3/8, ఓకేనా? ఈ నెంబర్తో మల్టిప్లై చేయి, ఈ నెంబర్తో మల్టిప్లై చేయి. 1 × 8 2 × 3, 2 1s 2 4s. సో ఎంత? 4:3. ఎలా చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? ఇలా అన్నిటికీ కనుక్కోవాలి. A/B కనుక్కోవాలి, B/C కనుక్కోవాలి, C/D కనుక్కోవాలి. దానికి A/B C/D కనుక్కోవాలి. దానికి ఒక ప్యాటర్న్ చెప్పాను, గుర్తుందా? ఈ సింబల్ ఇలా కనుక్కోకపోతే 4 ఆన్సర్స్ వస్తాయి. మనం అవన్నీ కనుక్కోము. ఓన్లీ 4:3ని యూజ్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేద్దాం, ఓకేనా? 4:3ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేద్దాం. ఇక్కడ 4:3 ఉండాలి. ఇక్కడ ఏముంది? 4:6 ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 6:4 అంటే 6:4, 2 3s 2 2s అంటే ఇక్కడ ఏముండాలి? 4:3 ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? 3:2. ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 కంటే 8 పెద్దది, 4 కంటే చిన్నది ఉండాలి. సో ఇది కూడా కాదు. 8:6, 2 4s 2 3s. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. ఎందుకంటే ఇక్కడ 4:3 వచ్చింది, మనకు కావాల్సింది 4:3 వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా? ఎలిమినేషన్ ఆర్ డివిజిబిలిటీ రూల్స్ అని ఒకటి చెప్పాను. అక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తాము? డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తాము, ఆర్ A/B యూజ్ చేస్తాము, ఆర్ B/C ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే ఫ్రాక్షన్ టైప్లో ఏదైనా ఉంటే అదైనా తీసుకోవచ్చు, ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఏదైనా చెక్ చేయొచ్చు, ఓకేనా? ఈ 4 నీకు ఏది ఈజీగా ఉంటే అది చేయాలి, ఓకేనా? ఇక్కడ నేను మొత్తం కనుక్కున్నానా? కనుక్కోలేదు. ఇప్పుడు దీన్ని మార్చి మళ్ళీ ఇది కనుక్కోవడం చాలా టైం వేస్ట్. ఇప్పుడు దీన్ని సింపుల్గా మార్చేస్తే నాకు ఎంత వచ్చింది?
4:3. సో ఇక్కడ కూడా నాకేం కనిపించాలి, 4:3 కనిపించాలి. ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు. సో ఆటోమేటిక్ ఎక్కడ వస్తుంది, ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. ఇది బెస్ట్ షార్ట్ కట్స్ అంటే ఇది ఎవరి సార్ అయినా చెప్తారు, ఈ వేలో చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంక ఈ ప్యాటర్న్లో ఉండే లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద రేషియో ఆఫ్ 4 power 3.5 ఈజ్ టు 2 power 5. ఓకేనా. 3.5 అంటే ఎంత, 7.5 అయినా, 7.5 అంటే 7.5, 2 power 5. దీన్ని ఇలా రాసుకోవచ్చు చూడండి, మీకు మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఐడియా ఉంటే దీన్ని ఇలా రాయొచ్చు. 4 power 1/2 పవర్ 7గా రాయొచ్చు. ఓకేనా. ఈజ్ టు 2 power 5. ఇప్పుడు 1/2 అంటే మీనింగ్ ఏంది, √4 పవర్ 7. ఓకే. 1/2 అంటే మీనింగ్ ఏంది, √7 రూట్ 1/2 అంటే మీనింగ్ ఏంది, రూట్. ఓకేనా. 2 power 5. ఇప్పుడు √4 ఎలా రాయొచ్చు, 2గా రాయొచ్చు, అంతే కదా. 2 square అంటే 4, √4 అన్న 2 power 5. ఓకేనా. 2 power 7 అంటే మీనింగ్ ఏంది, 2 7 times ఉంది. ఓకేనా. అందులో 5 times క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ని టైమ్స్ మీనింది, 2 power 2 ఈజ్ టు 1. 2 power 2 ఎంత, 4 ఈజ్ టు 1. ఫైనల్గా ఆన్సర్ ఎంత, 4 ఈజ్ టు 1. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 2 power 7, 2 power 5. 2 power 7 అంటే 2 into 2 into 2, అలా ఎన్నిసార్లు రాయాలి, 7 times రాయాలి. ఓకేనా. ఈజ్ టు ఇక్కడ 5 times రాయాలి, 2 ఇక్కడ 5 times ఆన్సర్ అయిపోయింది. ఎంత మిగిలింది, 2 into 2 4, ఇక్కడ ఏం లేకపోతే 1. సో ఆన్సర్ ఎంత, 4:1. ఓకేనా. ఇవి బేసిక్స్ ఫర్దర్ క్లాసెస్లో మీకు వచ్చేస్తాయి మళ్ళీ. ఓకేనా. సో ఆన్సర్ ఎంత, 4:1. 3.5 ఏమో 7/2 రాసా, ఆ 1/2 ఏమో రూట్ కింద కన్వర్ట్ చేసా. సో √4 అంటే ఎంత, 2. ఇలా √4 కింద ఎందుకు కన్వర్ట్ చేశానంటే, దీన్ని ఎలాగో 4 కింద మార్చలేం, అప్పుడు మళ్ళీ పాయింట్లోకి వచ్చేసింది. ఆ 4ని 2 కింద మార్చొచ్చు కదా. సో అందుకే అలా చేశాను. ఓకేనా.